రే జానిగా మా అయ్యొచ్చే టైం ఏంది బే? అసలు ఏమైంది బే నీకు? ఇవాళ ఇంతలా నవ్వుతున్నావు? నన్ను జీసస్ మోసం చేసిండ్రా. జీసస్ నిన్ను మోసం చేసుడేంద్రా? సరిగ్గా ఈ క్రిస్మస్ రోజే నా లవర్ లేచిపోయింది. అంటే అందరికి ఈ రోజు క్రిస్మస్ డే అయితే నీకు లవర్ లేచిపోయిన డేనారా? అవునరా. అయినా లవర్ లేచిపోవడం ఏంది బే? అసలు ఏం జరిగిందో పూర్తిగా చెప్పు. నువ్వు నాకు పరిచయం కాకముందు నాకు సూల్యమాననే క్లోజ్ ఫ్రెండ్ ఉండేటోడ్రా. వాడే నాకు నా లవర్ని పరిచయం చేసింది. రే పూరి, ఏంట్రా వీడు? నాన్న వీడు నుండు. ఏమైందిరా నీకు మందు కొడుతున్నావు? నన్ను నా లవర్ నాన్న వీడు సినిమాలో ట్రై చేస్తున్నాడుగా. అవును, అయితే అదే నాన్న రేపు కొత్త సినిమా ఆడిషన్ ఉందట. అందులో తాగుబోతు క్యారెక్టర్ ఏదో ఉందంటే దాని గురించి ప్రాక్టీస్ చేస్తుండు. ఓ జానిగా నువ్వు నటించట్లేదురా, జీవిస్తున్నావు. నాన్న వీడు క్యారెక్టర్ లో లీనమైంది కానీ నువ్వు పోయి పడుకోపో. రే జానిగా నటిస్తే గుణపం దిగిపోవాలరా. ఎందులో అంకుల్? అదేరా నాన్న వీడితో ఎక్కువసేపు మాట్లాడితే వీళ్ళ మాటలు వస్తున్నాయి. అదేరా గుండెల్లో. సర్లే నువ్వు పో నాన్న. సరే జాని కానీ మా నాన్న పోయింది కానీ నువ్వు ఏదో చెప్తున్నావుగా. గదేరా సులేమాను నీ లవర్ గురించి. గదే నేను నా లవర్ సినిమాకి పోతే సినిమాకి, రెస్టారెంట్కి పోతే రెస్టారెంట్కి, పార్కుకి పోతే పార్కుకి, ఏడికి పోతే ఆడికి బాటుక పెట్టాను ఇక సులేమాన్ గాని. కొంపదీసి ఆడికి కూడా తీసుకుపోయినావా ఏంది? ఏడికి? ఏడికి లేదులే, నువ్వు చెప్పు. ఇంకా చెప్పేది ఏముందిరా పూరి. ఇంకా సులేమాన్ గారు చాలా తెలివిగల్లోడు. నా లవరు వాడు ఎప్పటికెళ్ళో లవర్స్ అట. వాళ్ళ పేరదాల గురించి సీకర్ల గురించి నన్ను ఫుల్గా వాడుకున్నారు. నా లవరేమో నా మీద మెల్లగా తిప్పినట్టు తిప్పి ఇది రమ్మ నాకున్న ఒక్క కోంపను అమ్మించేసి పైసలు తీసుకొని ఈ చెంపురా. అమ్మ సులేమాను, రే జానిగా మన జిందగీలా జిగిరి దోస్తున్నాడు, అస్సలు నమ్మద్రా. అవునరా. రే జాని ఏందకుల్? మన పూరిగాడు అసలు పెళ్లి చేసుకొని అన్నాడుగా. కానీ ఈ అమ్మాయి ఫోటో చూపించంగానే పెళ్లి చూపులు కూడా చూడకుండా ఒప్పేసుకున్నాడు రా. ఏదంకుల్ గా ఫోటో ఇవ్వండి. ఎలా ఉందిరా అంకుల్? మీకు ఇల్లు కాకుండా వేరే ఏదైనా ఇల్లుందా? ఎందుకు జానే? ఏం లేదు అంకుల్, ఒకవేళ ఇల్లు అమ్మేస్తే మీరు ఏడికి పోయి ఉంటారని. ఏం మాట్లాడుతున్నావు బే? సులేమాన్ గారితో లేచిపోయిన నా లవర్ ఇదేరా పూరి. ప్రతి ఫ్రెండ్ సులేమాన్ గాడు, కానీ గర్ల్ ఫ్రెండ్ చక్కగా లేకపోతే ఎవడైనా సులేమాన్ లెక్క తయారవుతాడు. కాబట్టి గర్ల్ ఫ్రెండ్తో జాగ్రత్త. ఈ ముచ్చటంతా పక్కకు పెడితే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. వీడియో నచ్చితే కనుక లైకులు పెట్టి షేర్లు కొట్టుర్రి.